వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ రాజు. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే నేను ఊటీలో ఉన్నా. మేము నైట్ రూమ్ తీసుకున్నది, ఇదే రూము. సత్య రెడీ అయినావా? ఎంత అయిందిరా? 9:30 అయింది. 9:30 అయింది నైట్. వచ్చి రూమ్ తీసుకొని వీడియో ఏం చేయలేదు. ఇప్పుడైతే మేము ఊటీలో ఈ ఊరు ఎలా ఉంది, బయట ఇంకేమేమి చూస్తాము. బయటికి వెళ్ళి అయితే ఈ వీడియో ఎంత ఎక్కువ ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అన్నని అయితే అడిగిన ఈ ఊటీ లోకల్లో లొకేషన్స్ ఏం బాగున్నాయి అన్నట్టు చెప్పారు. ఒక 3-4 ప్లేసెస్ మంచిగా ఉన్నాయంట. ఇంకా అడిగి నేను మాట్లాడింది మొత్తము వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకున్నా, కాలేదు. మైక్ మొత్తం దెబ్బ వేసింది. వాయిస్ రికార్డింగే కాలేదు. ఇప్పుడు నా లిఫ్టా రైటా, ఇక్కడ రైట్ పోవాలి. ఇప్పుడైతే దగ్గరలో ఒక 3 కిలోమీటర్స్లో లొకేషన్ ఉంది కొండపైన. ఊటీ సిటీ అంతా కనిపిస్తుంది అంట కొండపైకి వెళ్ళి. చూద్దాము. ఇప్పుడు పోయేది ఆ కొండపైకే. ఆడికి వెళ్ళి డ్రోన్ ఎగిరేసి సిటీ అంతా చూపిస్తా. సత్తి ఇక్కడనే మళ్ళా ఇక్కడేనా లెఫ్టా? ఓకే. ఇదేం రోడ్ అయ్యా, ఎట్లుంది చిన్నగా? ఇది రోడ్ ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. ఓకే, మనం వెళ్ళేది కరెక్టేనా సత్తి? ఇంత చిన్న ఉంది ఎదురు బాబు. వేరే పెద్ద బండి వస్తే అసలు పోవడానికి కూడా ఉండదు ప్లేస్. చిన్నగా ఉంది. కట్టు ఆటో కారు పట్టి అంత ఉంది రోడ్ కూడా. ఓ ఓ అమ్మో, మా సడన్గా వచ్చింది కారు. ఓకే, అసలు పోవడానికి కూడా ప్లేస్ లేదా? మా కార్ అయితే సడన్గా వచ్చింది. అసలు నేను చూసుకోలేదు కదా. సడన్గా పానం జల్లు అంది ఒకటేసారి. కొండపైకి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడనే అంట. కొంచెం ముందుకు పోదాం, ఆగి డ్రోన్ ఎగరేస్తా. డ్రోన్ వ్యూ అయితే చూడండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా వేరే ప్లేస్కి అయితే బయలుదేరుతాము. ఇంకో ప్లేస్ వెళ్తున్నా. ఊటీ లోకల్ చూడండి. ఇది రోడ్ వ్యూ చూడండి ఎంత బాగుంది. ఈ రోడ్ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే వేరే ప్లేస్కి పోతున్నా. వావ్, మొత్తం చేపల తోట. మొత్తం చూడండి ముందు నా ఎదురుగా మొత్తం చేపల తోటనే కనిపిస్తుంది. బాగుంది లొకేషన్ అయితే బాగుంది. ఆ చేపల తోటలోకి వెళ్ళి ఫోటో దిగాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత బాగుంది లొకేషన్. ఆ ఇండ్లన్నీ అన్నీ కొండపైకి అట్లా పైకి ఉన్నాయి. ఆ ఇండ్లకు అంతా పెయింటింగ్ వేసిండ్రు, ఒకటే కలర్, ఎల్లో కలర్ పెయింటింగ్. అక్కడ జెండా కూడా బాగుంది.
ఇక్కడైతే టిఫిన్ అయితే తినేసినాం, బ్రెడ్ ఆమ్లెట్. నా బండి అయితే హార్డ్ ఉంది, కొద్దిగా బండి కూడా రెస్ట్ ఇచ్చిన. పర్లేదు, బ్రెడ్ ఆమ్లెట్ బాగానే ఉంది టేస్ట్. ఎందుకో ఇక్కడ ఎక్కువ బ్రెడ్ ఆమ్లెటే అమ్ముతుండ్రు. వావ్, లొకేషన్ చూడండి ఎంత బాగుంది. మొత్తం చేపల తోట ఉన్నాయి. చేపల తోట మధ్యలో ఇల్లు చూడండి ఎంత బాగుందో. ఇది చాలా సినిమా ఇక్కడ షూటింగ్ జరుగుతాయంట. ఇది షూటింగ్ ప్లేస్ అంటే ఎంత షూటింగ్ పాయింట్ అది అన్నారు. లొకేషన్ అయితే బాగుంది, చాలా చాలా బాగుంది లొకేషన్. లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలంట. ఆ టికెట్ ఒక్కొరికి వచ్చి 300 అంట. ఇక 300 తీసుకొని లోపలికి వెళ్ళి చూసి రావాలంట చేప తోట. లోపలికి వెళ్ళి 300 పెట్టే బదులు ఎందుకు బాబు అని రిటర్న్ మళ్ళీ ఇక్కడ వెళ్తుంటే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ఖాళీ ప్లేస్లో అయితే లోపలికి వెళ్ళి మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే చాలా తీసుకున్నాం. లొకేషన్ ఎంత బాగుంది చూడండి, చాలా చాలా బాగా నచ్చింది నాకు లొకేషన్ అయితే. ఇప్పుడైతే నేను ఊటీలో ప్లేస్కి అయితే వచ్చిన. ప్లేస్ బాగుంది కదా, వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ నుంచి అయితే ఈడికెళ్ళి అయితే బయలుదేరుతా. ఈరోజు ఈవినింగ్ అయితే డైరెక్ట్ ఇంకా మహబూబ్ నగర్ అయితే వెళ్తున్నా. తమిళనాడు టూరిజం మొత్తం అయిపోయింది. ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియో నెక్స్ట్ వారంలో వస్తుంది. ప్లీజ్ ఇంకా నా వీడియోలు చాలా ఉన్నాయి, చూడకపోతే చూడండి. తమిళనాడు మొత్తం 12 ప్లేసెస్ విజిట్ చేసిన. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.